ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కక్ష సాధింపు చర్యలతో కాలం గడపడం వలన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెళ్లిబుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం స్థానిక ప్రకాశం నగర్లోని కార్తికేయ ఎన్క్లేవ్లో ఆయన నివాసంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇవ్వటం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవటం చంద్రబాబుకి అలవాటేనని వ్యాఖ్యానించారు. హామీల అమలుపై దృష్టి పెట్టకుండా విపక్ష నాయకులపై వేధింపు చర్యలతో కాలక్షేపం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ దగ్గరి విద్యార్థి యువజనులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే మీరు హామీని ఇచ్చారో నెలకి 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాలానికి సంబంధించినటువంటి పూర్తి డబ్బుల్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా తక్షణమే ఆ నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఏదైతే మొన్న 13వ తేదీ నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల సంయుక్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమానికి పిలిపించాము. అనుకోకుండా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా ఆవేళ కార్యక్రమాన్ని ఆ రోజు విరమించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం వచ్చే 23వ తేదీ నాడు, ఈ నెల సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాలని, అలాగే నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.